హలో అండి, అందరికీ బాగున్నారా? నేను మీ ప్రశ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రొటీన్ వ్లాగే కానీ ఎప్పటి నుండో ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుంది. అంటే ఈ టాపిక్ మీద ఎప్పటి నుండో వీడియో చేద్దాంలే అనుకున్నా, బట్ ఎందుకులని మళ్ళీ ఆగాను. మన ఫ్యామిలీస్ గురించి మనకన్నా బయట వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే ఏదైనా విషయం మీద. నాకు ఇప్పటికీ అర్థం కాదబ్బా, అలా ఎందుకుంటారో ఏమో మరి. ఎక్కడికి వెళ్ళినా కామెంట్స్లో కూడా ఒక క్వశ్చన్ మాత్రమే నన్ను కామన్గా అయితే అడుగుతున్నారు. అదేంటంటే, అక్క నీకు ఇద్దరు ఆడపిల్లలే కదా, మరి ఎందుకు అబ్బాయి కోసం ఉంచుకోలేదని. ఈ ప్రాబ్లం నా ఒక్కదాందే కాదండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరు మిమ్మల్ని అడిగే ఉంటారు కదా. నేను మాట్లాడేది నిజమా కాదా మీరే చెప్పండి. ఇంకొంతమంది అయితే అసలు మరీ దారుణం అబ్బా, అడగడమే వెటకారంగా అడుగుతారు. నిజానికి నా పేరేంటో కూడా అడగకముందే నాకు ఇద్దరు అమ్మాలనే విషయం మాత్రం బాగా అడుగుతారు. ఇంకొకరి కోసం ఉంచుకోపోయేవా, ఈసారన్నా అబ్బాయి పుట్టేవాడేమో, ఇలాంటి మాటలైతే బాగా చెప్తారు. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఆయన పండ్ల పువ్వులా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది కోసుకొచ్చుకోవడానికి తీసుకోవడానికి. అసలు కొన్నిసార్లు అయితే డౌట్ వస్తుంది అనమాట, నా గురించి నాకే తెలియని విషయాలు కూడా బయట వాళ్ళకి ఎలా తెలుస్తాయి అబ్బా అని. నేను తిన్నానా, పడుకున్నానా, ఏం చేస్తున్నా, అసలు ఏం ప్లాన్ చేస్తున్నా నా లైఫ్ గురించి, ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే బయట వాళ్ళు బాగా చూపిస్తారు వేరే వాళ్ళ లైఫ్ గురించి. నార్మల్గా పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్ళినప్పుడు చూస్తుంటారు కదా, వాళ్ళు మనకు తెలియకపోని లటక్కన మాట అయితే అనేస్తారు. పోనీ ఎవరో అన్నారని మాట వరుసకి ఉంచుకున్నానే అనుకో, అప్పుడైనా అబ్బాయి పడతాడని గ్యారంటీ ఉందా? అలా మాట్లాడే వాళ్ళందరూ ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పండి ముందు. ఇలా మనం ఎదురు మాట్లాడినప్పుడు ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక పిల్లోడైనా పిల్లైనా సాక్కోవాల్సింది మనమే కదా, అడిగే వాళ్ళ మనం వచ్చి వాళ్ళు చూడరు కదా. మన పిల్లల్ని మనమే పెంచాలా, పోషించాలా. ఏంటో మరి ఆడపిల్లలు అయితే అంత వింతగా చూస్తుంటారు. మన జనరేషన్ లో కూడా ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు పిల్లలు పుడితే ఒగ్గాల, పుట్టకపోతే ఒగ్గాల. పోనీ ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు పుట్టారా అనుకో, అమ్మాయి అబ్బాయి అని అడుగుతారు ఫస్ట్. కొంతమందికి అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది, ఇంకొంతమందికి అయితే అమ్మాయి పుట్టిందని చెప్పగానే ఇంకా మొహం వేలేసుకొని కూర్చుంటారన్నమాట. అప్పటిదాకా వాళ్ళ మొహంలో ఉన్న సంతోషం అవన్నీ ఎటుపోతాయేమో ఈ మాట విని. అసలు ఇప్పుడున్న జనరేషన్లో అయితే పిల్లలు పుట్టడమే కష్టమవుతుంది. అలాంటప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి అయితే అది మాత్రం డిస్కషన్ చేయకుండా ఆపరు. అరే, పుట్టిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అంత మంచిగా ఉందనే సంతోషం కంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎక్కువ బాధ వేస్తుంది. ఇలా నన్ను అడిగే వాళ్ళందరూ మాటలు విన్నాక అప్పుడు నాకు అర్థమైందన్నమాట, మా అమ్మ మా నాన్న ఎంతమంది ఎన్ని చోట్ల ఈ క్వశ్చన్స్ వేసుంటారా అని. సో మా అమ్మకు కూడా మేము నలుగురు ఆడపిల్లలమే, అబ్బాయి కోసమే ఉంచుకున్నారు, కానీ దేవుడు ఇవ్వలేదు కదా. మేమందరం ఆడపిల్లలైనా మా నాన్న మమ్మల్ని సాకుండా వదిలేయలేదు కదా. మంచిగా చదివించి పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నాం. నన్ను అడిగే వాళ్ళందరినీ తిరిగి నేను కూడా ఒక క్వశ్చన్ అనిపించింది, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మగపిల్లాడికి ఉంచుకోవచ్చు కదా అన్నప్పుడు, ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు అమ్మాయికి ఉంచుకోవచ్చు కానీ ఈ మాట ఎందుకు అనరు? నేను అడిగే మాట కూడా నిజమే కదా. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అబ్బాయి పుట్టడం కంటే అమ్మాయి పుడితే బాగుండని కోరుకునే వాళ్ళు ఎంతమందో, ఆ అదృష్టాన్ని ఆ దేవుడు మాకిచ్చారు. పిల్లలు పుట్టలేదని బాధపడే కంటే దేవుడిచ్చిన వరంగా ఒకరికొకరు తోడుగా ఉంటారని సంతోషంగా ఉండడం బెటర్ కదా. కష్టసుఖాలు చెప్పుకోవడానికి రేపు మనమంటూ పోయాక వాళ్ళకు ఉండే తోబట్టులే కదా. అన్ని విషయాలు అమ్మా నాన్నలతో షేర్ చేసుకోలేరు. అక్కనో అన్నో తమ్ముడో ఉంటే అది వేరే లెక్క ఉంటుంది కదా. నాకు తెలిసి అమ్మాయికి అమ్మాయే తోడుండాలి, అబ్బాయికి అబ్బాయే తోడుండాలి. కొన్ని సందర్భాల్లో ఇదే నిజమవుతుంది. సో నన్ను కామెంట్లో అడిగారన్నమాట, తను కూడా మన సబ్స్క్రైబరే, నేమైతే మెన్షన్ చేయను నేను. అక్క, నాకు కూడా మీలానే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కానీ మా ఇంట్లో వాళ్ళు అబ్బాయి కోసం నాకు ఆపరేషన్ చేయించలేదు అని. తను నన్ను అడిగిందన్నమాట, మీరు చేయించుకున్నారు అక్క ఆపరేషన్ అని. నేనైతే చేయించుకున్నాను రా. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలని అనుకున్నాం. సో నా సెకండ్ డెలివరీ అప్పుడు అబ్బాయి పుడతాడేమో అనుకున్నా నేను కూడా, కానీ అది మన చేతుల్లో ఉండదు కదా. దేవుడు ఎవరికేమి ఇవ్వాలో అదే ఇస్తాడు, దాన్ని మనం స్వీకరించాలి అంతే. ఇంకా అమ్మాయి అడిగింది ఏంటంటే, మీ హస్బెండ్ ఒప్పుకున్నారక్క ఆపరేషన్ చేయించుకోవడానికి అని. సో తన పర్మిషన్ లేకుండా నాకైతే చేయరు కదా, సైన్ చేయాల్సింది తనే. వైఫ్ అండ్ హస్బెండ్ కి ఓకే అయితేనే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తారు. మీ ఇంట్లో ఒప్పుకున్నారక్క అని అడిగింది. ఇది మన లైఫ్ అండి, మనకు నచ్చినట్టు బతికే రైట్స్ మనకున్నాయి. సో తను మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు వింటాడని అర్థమైంది. పాపం నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. తనకి ఇష్టం లేదు కానీ ఇంట్లో వాళ్ళ కోసం తప్పట్లేదు అన్నమాట. అక్క నాకేం చేయాలో అర్థం కావట్లేదని పాపం మెసేజ్ చేసింది. తను నన్ను ఈ క్వశ్చన్ అడిగి కూడా దాదాపు 4 months వస్తుంది. సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్, మధ్యలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుందో నాకైతే అసలు అర్థం కాదబ్బా. సో తనతో నేను ఇలా అన్నానన్నమాట, ఓకేరా వాళ్ళు చెప్పారని డిసైడ్ అవుతున్నా. మళ్ళీ ఒకవేళ అబ్బాయి కాకుండా అమ్మాయి పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి, మళ్ళీ ఉంచుకుంటావా అని క్వశ్చన్ అయితే వేశాను. అదే నాకు కూడా ఏం అర్థం కావట్లేదని అయితే చెప్పింది. ఇంక నేనైతే ఫైనల్ గా ఒకటే మాట చెప్పాను అన్నమాట, ఇది నీ లైఫ్ రా, ఏది మంచిదో ఏది చెడ్డదో డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. నీ మనసుకి ఏదనిపిస్తే అది చేయరా, ఎవరో చెప్పారని ఏదో అన్నారని నీ లైఫ్ ని సాక్రిఫై చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్పాను.
సో సొసైటీలో ఒక ఆడపిల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండరు, మనల్ని ఉండనివ్వరు. ఒకరు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేక ఇలాంటివన్నీ అంటుంటారన్నమాట. అనే వాళ్ళ నోళ్ళకి అద్దు అదుపేముండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఎట్లయినా టార్చర్ చేస్తారేమో. అలా అనే వాళ్ళ బతుకులు అంతేనని చెప్పేసి వదిలేసుకోవడం తప్ప చేసేదేం లేదు. బయట వాళ్ళకి మనమేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలుకి లేదు. కొన్నిసార్లు అవతల వాళ్ళు మన లైఫ్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఆతృత అతిగా ఉంటుందన్నమాట. అవి కూడా తప్పు కాదులే అండి. కానీ కొన్ని మాటలు ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు ఇవి పర్సనల్ అని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నాకు తెలియని మీ ఫ్యామిలీ విషయాలు ఎలా ఉంటాయో అలాగే మీకు తెలియని మా ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది కదా. ఇంకో మాట ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి నేను చెప్పేది కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి అయితే లేకుండా అలా ఎలా కుదురుతుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏది చెప్పినా నేనైతే రెస్పెక్ట్ చేస్తాను. బట్ నా డెసిషన్ అయితే నేను మార్చుకోను. నేను ఇలానే ఉంటాను. ఇంకెన్ని తరాలు మారినా జనాలు ఇలానే ఆలోచిస్తారా? ఇప్పటికైనా మార్చుకోండి డెసిషన్స్. మీరు తీసుకునే ఈ డెసిషన్ వల్ల మీ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అది ఆలోచించండి ముందు. మీరు అనుకుంటే సరిపోదు కదా, ఆ పర్సన్ కూడా అది మంచా కాదా అని ఆలోచించాలి కదా. సో నేను చెప్పింది 100% కరెక్ట్ అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీ లైఫ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా లేదా అనేది. ఎవరి ఫ్యామిలీ స్టోరీ వాళ్ళకు ఉంటుందిలేండి, అందుకే వేరే వాళ్ళ ఫ్యామిలీతో కంపేర్ చేయకూడదు. ఇంక ఈ వర్షాల వల్ల బట్టలు అయితే అసలు సరిగానే ఆరట్లేదు. ఇదిగోండి దండానికి వేసిన బట్టలు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ చైర్లో అయితే వేసాను, కొంచెం ఎండ వస్తుందని చెప్పేసి. నేను బట్టలు ఆరేసే టైంకి మళ్ళీ ఎండపోయి వర్షం రానే వస్తుంది. ఎండ ఉంది కదా అని చెప్పేసి ఉన్న బట్టలు మొత్తం ఒకేసారి వేసేసా 2 times. ఇంక ఇవన్నీ తీగ సరిపోవాలని చెప్పేసి కొన్ని బెడ్షీట్లు టవల్స్ అయితే గేట్ కి వేసేసాను. అప్పటికి తీగ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టిండు మా ఆయన. ఇంకా పిల్లలవి మావి అన్ని ఉన్నాయి కదా, సరిపోవట్లేదు అన్నమాట. ఎండ వస్తే డాబా మీద వేస్తే వెంటనే ఆరిపోవు ఎన్ని బట్టలైనా. ఇక్కడ ఎండ ఏమో రాపోతుండే. మా బుడ్డదాన్ని అయితే బట్టలు ఆరేసుకుందాం అని చెప్పేసి వాకర్లో అయితే అస్సలు కొనలేదు, ఏడుస్తూనే ఉంది. ఈ మధ్య చిట్టి తల్లి కూడా బ్లాక్ మెయిల్ చేయడం నేర్చుకుంది. వాకర్ కేసు కొట్టుకుంటుంది, తలని తీయపోతే కొట్టుకునేది, ఏడ్చేది, మళ్ళీ నా కళ్ళు చూసేది తీస్తానా లేదా అని. తీయపోతే మళ్ళీ కొట్టుకునిద్ది. అక్కకు మించిన చెల్లెలబ్బా, ఇద్దరు నాకు చుక్కలు చూపిస్తున్నారు అనుకోండి, మామూలుగా కాదు. బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు గిన్నెలన్నీ ఉంటే కడిగేసుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు కడగలేదన్నమాట, పాప నిద్రపోలేదని చెప్పేసి. ఇప్పుడు పడుకోబెట్టి వచ్చి బయట అయితే క్లీన్ చేసుకుంటున్నాను, లోపల సౌండ్ వస్తే లేస్తుందని చెప్పేసి. అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ వాష్ ఏరియా దగ్గర అయితే కడిగేస్తున్నా. అంతా మరకలు మరకలు మట్టి మట్టిగా ఉంది. ఎంత వాటర్ పెట్టినా అసలు నాకు ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇసుకే. అదే కాక మా పిల్ల పార్క్ లో ఆడుకోవడానికి వద్ద ఆ మట్టి అంతా తొక్కొచ్చి ఇంకేడే కడిగేసిద్ది. బయట కడుక్కొని రావే చెప్పులన్నా అంటే కడగదు, ఇక్కడ తెచ్చి ఏడే కడిగిద్దా ఏమో మరకలే మొత్తం. ఇంకా టైల్స్ మీద మరకలు పోవడానికి లిక్విడ్ అయితే వేసేసి మొత్తం అయితే రుద్దుతున్నాను. ఇంక ఈ రోజు మంజీరా వాటర్ అయితే వస్తాయి అన్నమాట, అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నా. అన్ని చేసేసుకున్నాను అనుకో, ట్యాంక్ కూడా వేసేసుకొని మేము పడుకున్న ఒకవేళ ఈ కింద ట్యాంక్ మొత్తం నిండిపోద్ది, పైన వేసేసాను కాబట్టి ఇబ్బంది ఉండదు. వాటర్ వదిలేదు ఒక టైమింగ్ అంటూ ఉంటే కనిపెట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వదులుతారు. ఒక టైమింగ్ అంటూ మెయింటైన్ చేయరబ్బా. అందుకే ముందు జాగ్రత్తగా పైన ట్యాంక్ మొత్తం నింపేసుకొని ఇక్కడ కింద కూడా బకెట్లకు అన్నిటికీ పట్టి పెట్టుకుంటా. ఇంకేడ మొత్తం కడిగేసిన తర్వాత బకెట్లు తీసుకెళ్తే పెడుతున్నా. ట్యాప్ కింద బకెట్లు పెట్టకపోతే మా పిల్లలు అటక్కన వచ్చి ట్యాప్ తిప్పేసి అంతా ఆపకుండా వెళ్ళిపోద్ది. ఆ వాటర్ అన్ని ఊరికి వేస్ట్ అయిపోతాయి, అందుకని చెప్పేసి బకెట్ అయితే పెడతా. మనం చూసినా చూడకపోయినా ఒకవేళ దాంట్లో పడిపోతాయి కానీ. ఇంకా ఫిల్టర్ తో కూడా పైపు బయటకి అయితే పెట్టేసాం, మా పిల్ల ఆడుకోవడానికన్నా వస్తాయి అని చెప్పేసి. వాటర్ లోపల షింక్ లో వేసినా ఈ ఊరక వేస్ట్ అయిపోయాయి. అందుకే ఇలా పైపు బయట పెట్టుకొని వాటర్ నింపుకున్నాం అనుకోండి, దేనికో దానికి యూస్ అవుతాయి కదా, అలా వాటర్ సేవ్ చేసుకున్న వాళ్ళం కూడా అవుతాం. బయట పని మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొన్ని దొండకాయలు ఉన్నాయి అన్నమాట. ముందు వీటితో పచ్చడి చేద్దాం అనుకున్నా, మళ్ళీ పచ్చిమిరపకాయలు లేవు కదా అని గుర్తొచ్చింది, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నా. మా ఆయన ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తినడం అన్నమాట, పులుసే తింటాడు. ఇంకా టమాటాలు కూడా లేవని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తున్నాయి వాళ్ళైతే. ఒకప్పుడు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం, బెండకాయ అసలు తినేదాన్ని కాదు. ఇప్పుడు అవి కూడా తిని బోరు కొట్టేసినాయి. నాకేమో చింతపండు పులుసుతో కర్రీస్ చేసుకోవడం ఇష్టం, మా ఆయనేమో చింతపండు ఎక్కువైతే తినడం. నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా తినడం అలవాటు అన్నమాట. మా నాన్నమ్మ అన్ని చింతపండు పులుసుతోనే చేసేది, టమాటాలు చాలా తక్కువ అన్నమాట వాడేది. ఏదైనా పచ్చడి చేసినా కూడా వాటిలో టమాటా లేదన్నమాట, చింత తొక్కు ఉండేది కదా అదైతే వేసిద్ది. ఆ టేస్టే వేరబ్బా, అప్పటి రుచులు అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. నాకు చేసుకుని తినాలనిపించినా మా ఆయనకు మాత్రం మళ్ళీ సపరేట్ గా ఏదో కర్రీ చేయాలి. ఇవన్నీ చేసే టైం నాకు ఎక్కడ ఉంది, అందుకే ఇంకా చేయడమే మానేశాను. తనేమో నీకు నచ్చింది చేసుకుని తినొచ్చు కదా అంటాడు. ఈ బుడ్డది ఉంటేనే కదా నేనేది చేసుకుని ఏం తినడానికైనా. ఉంటే నా సంకలో అన్న ఉండాలి, లేదంటే తన ముందు నేనన్నా కూర్చొని ఉండాలి, అప్పుడే కదలకుండా ఉండిద్ది. ఈ మధ్య అది కూడా ఉండట్లేదులేండి, మొత్తం పీక్ పెడుతుంది నన్ను. నా జుట్టు తిరుపతి వెళ్లకుండానే ఈ పిల్ల చేతుల్లోనూ గుండెయ్యేలాగుంది. జుట్టు పీకేది మళ్ళీ చేతులు చూసుకునేది, జుట్టు వచ్చిందా రాలేదని చెప్పేసి. అక్క మాదిరిగానే ఆ పిల్ల కూడా చిన్నప్పుడు అంతే, జుట్టు పీకేది చేతులు చూసుకునేది వచ్చిందా రాలేదని.
కాసేపు చిట్టుతలతో ఆడుకొని ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అన్నం అయితే తింటున్నా. ఆయన వండిన తర్వాత తీరా ఇంటికి రావట్లేదని చెప్పిండు. వర్షం పడుతుంది, నేను రావడానికి లేట్ అవుతుందని చెప్పిండు. మా పెద్ద పాపను తీసుకురమ్మని కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి చెప్పారన్నమాట. ఇక్కడ కూడా 3 కల్లా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా మా పిల్ల స్కూల్ నుంచి వచ్చే టైంకి బుడ్డదానికి మనం పెడితే నచ్చట్లేదు అబ్బా. పిల్ల చేతులతో ఆపలే తీసుకొని తినాలంట. ఏదో పొల్లొచ్చిన దానిలాగా చేసిద్ది. ఏది నోట్లో పెట్టినా దవడకేసి ఏం నమిలిద్దో మనం నములుతుంటే చూసేది ఆ పిల్ల కూడా నమిలిద్ది అన్నమాట. నాకేమో అన్ని సప్పటి పోపు పెడతా, నువ్వేమో మంచిగా తింటావు అని నా ప్లేట్ల మీదకి ఎగబడుతుంది. ఇంకా వర్షానికి పిచ్చి మొక్కలు మాత్రం విపరీతంగా మొలిసినాయి. పీకేద్దాం అనుకుంటే మా పిల్లని పట్టుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి ఇంకా అలా ఆగుతున్నా. ఎప్పుడో వారం క్రితం వాచ్మెన్ చెప్తే పీకేమని ఇంతవరకు ఆయన పక్కకే రాలేదు. అదే ఓనర్స్ ఫోన్ చేసి వాళ్ళ ఇళ్ళ ముందు ఏదైనా పని చేయమన్నారు అనుకోండి, వెంటనే వెళ్ళిపోతారు. రెంటర్స్ ఇంటి ముందు ఊరికే చేరన్నమాట, డబ్బులు ఇచ్చి చేపించుకోవాలి. అప్పటికి చెయ్యి బాబు నేను ఎంతో కొంత ఇస్తా అని చెప్పాను, కానీ అతనైతే రాలేదు. వాళ్ళకు కూడా ఏం చేస్తాం, ఎక్కువైంది. వాళ్ళు మన మాట వినరన్నమాట, మనమే వాళ్ళ మాట వినాలి. వాళ్ళని బతిలాడుకునే కంటే మూసుకొని మనం చేసుకోవడం బెటర్ అనిపించింది. ఏదైనా కూడా గట్టిగా ఒక అరగంట గంట పట్టిద్ది మొత్తం క్లీన్ చేసుకోవడానికి నీట్ గా. గంట మా పిల్ల దగ్గర ఉండాలిగా ఎవరో ఒకరు. ఆ పిల్ల పడుకున్నప్పుడేమో వంట పనులు ఇంటి పనులు ఇవన్నీ సరిపోతాయి. ఇంకా బయట ఏం చేశాను, 1-2 పనులు చేసుకోవడానికి గ్యాప్ ఇచ్చిద్ది, మళ్ళీ లేసిద్ది, మళ్ళీ పడుకునిద్ది, మళ్ళీ లేసిద్ది. సో ఆ పిల్ల టైం టేబుల్ అదన్నమాట. మా అమ్మ బయట ఉందా లేదా, ఎక్కడికైనా వదిలేసి నన్ను వెళ్ళిపోయిందా అని చెప్పేసి చెక్ చేస్తా ఉంటది అన్నమాట. ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఇంక ఇవాళైతే సర్దేసుకుంటున్నా డబ్బాలన్నీ కడిగేసుకొని. ఈసారి మొత్తం చాలా వరకు లూజ్ ఐటమ్సే ఉన్నాయి. వీటిల్లో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, శనగపిండి, పంచదార, పచ్చిపప్పు, శనగపప్పు, ఇవి ఆరెంజ్ కందిపప్పు ఉంటాయి కదా, పాపకు పిండి పడదామని చెప్పేసి అవి అయితే తీసుకున్నాను కొన్ని. ఇంకా పట్టినంత వరకు ప్యాకింగ్ ఉప్పదీయకుండా డబ్బాలోనే పెట్టేశాను, అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి. కొన్నేమో అవసరమైన డబ్బాలకైతే పోసేసుకున్నా. ఇంకా మిగిలినవన్నీ ఇక్కడ పైన అటక మీద అయితే పెట్టుకుంటున్నా. గోధుమ పిండి ప్యాకెట్, లిక్విడ్స్, ఉప్పు ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు ఇవన్నీ కూడా పైన అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా అవసరమైనప్పుడు వీటిని తీసుకోవాలంటే కింద స్టూల్ ఎక్కి తీసుకోవాలి. కిచెన్ లో మాకు సెల్ఫ్ ఎక్కువ ఇవ్వలేదన్నమాట, 2 ఇచ్చారు. ఈ డబ్బాలన్నీ అక్కడెక్కడ పడతాయని చెప్పేసి పైన అటక మీద పెట్టేస్తున్నా అవసరమైనంత వరకు. ఇంకా మిగిలిన అయితే వేరే రూమ్ లో పెట్టేసా. ప్రెజెంట్ వాడుకునే వరకు అయితే డబ్బాలలో పోసి పెట్టుకున్నా. నాకు స్టూల్ మీద ఎక్కగానే అందతట్టుగా వరుసనైతే పెట్టేసుకుంటున్నా అవసరమైనవన్నీ. బిర్యానీ రైస్ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, ఈ మధ్య చేయలేదన్నమాట. ఇంకా వీటిని కూడా వాడాలి, పాడైపోయేటట్టుగా ఉన్నాయి. ఈ వర్షాలకు అన్ని కొన్ని తెచ్చుకోవాలబ్బా, లేదంటే పురుగు పట్టేస్తున్నాయి ఊరకనే. ఇంకా నా పెద్ద కూతురికి సర్దేటప్పుడు పాప్కార్న్ కనిపించింది అనమాట. ఇంకా అవి తీసుకొచ్చి వేయించమని చెప్పింది. సో ఆ టపటపా సౌండ్ కి చిట్టుతల్లి అయితే ఏం నవ్వుతుందో. ఆ పిల్లకి అయితే డ్రమ్స్ సౌండ్ లాగా వినిపిస్తుందేమో, తెగ కొట్టేసుకుంటుంది కాల్ని. ఇంకా వేగిన తర్వాత ప్లేట్ లోకి అయితే వేసేసుకుంటున్నాను. చైత్ర వాటిని తినడానికి ఏం మగబడుతుందో అవి తీసి ప్లేట్ లో వేస్తున్నా కదా, నా కళ్ళు చూస్తుంది ఆ పిల్ల పెడతానా లేదా అని చెప్పేసి. ఇంకా అవి వేయించిన తర్వాత మా పిల్ల తినేసి బయట ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. చిన్న పాపను కూడా పడుకోబెట్టేసి కాసేపు మొక్కల దగ్గరికి అలా వచ్చాను అన్నమాట బయటకి. ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదా, మొక్కల దగ్గర చూడడానికి అయితే భలే ఉంది గ్రీనరీ మొత్తం. కాసేపు మొక్కల దగ్గర అలా నిలబడితే మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఈ మామిడి చెట్టు ఆకులు కూడా మొత్తం కిందకి ఆలపడిపోయినాయి. ఆల్రెడీ ఒకసారి కట్టేశాను, మళ్ళీ ఉంగిపోయింది చెట్టు. వీటిని కూడా మొత్తం పైకి కట్టేయాలి. ఇంక చిట్టుతల్లి ఆటలాడడం అయిపోయింది అనమాట. ఇంక వర్క్ రాసుకుంటా అని చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఇక్కడే రాసుకుంటానని ఇక్కడికే తెచ్చుకుంది బుక్స్ కూడా. మా పెద్ద పాపని రాయమంటే రాయదులే కానీ కాలక్షేపం మాత్రం బాగా చేసిద్ది. స్కూల్లో ఎలా చదివిందో అది ఇప్పుడు యాక్టింగ్ చేసి చూపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.